కీర్తన చెప్తాడు. 100వ కీర్తన 3వ వచనము, యెహోవా దేవుడని తెలుసుకొని చెప్పాడు. అంటే నేను పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుడిని పుట్టించాడు. ఎలా పుట్టించాడు ఆయన? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినటువంటి విషయమే. తన చేతులతో నిర్మించాడు అని చెప్పుకుంటాడు. ఆయనే పుట్టించును అని చెప్పాడు. అది ఆయన పుట్టించాడు అంతే కదా. నన్ను నిర్మించినవాడు దేవుడే. 100వ కీర్తన చెప్పుకుంటాడు. 127 కీర్తన 3వ వచనం, గర్భఫలము ఆయన ఇచ్చేది ఎవరంట? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం అంట. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పాడు. నన్ను పుట్టించింది ఎవరంటే కూర్చోలు అబ్బాయి. 139 చెప్పింది చూడండి. కీర్తన 139 కీర్తన 12-13 వచనాల్లో చెప్పుకుంటారు. అంటే మనిషిని పుట్టించిన వారు ఎవరంటే దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన అయినటువంటి చేస్తూ ఉన్నాం. మానవుడు పుట్టించినది ఎవరు? దేవుడు అనేది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు లేకుండా ఈ లోకానికి మనుషుడు రాగలడా అంటే సాధ్యపడడానికి వీలు లేదు. దేవుడే ఇవ్వాలి, దేవుడే తీసుకెళ్ళాలి. 119 కీర్తనలో 13-14 చెప్తున్నాడు. నా అంతరంగం నువ్వే నీ కలుగు చేసేవి, నా తల్లి గర్భం నిర్మించిన వాడు నీవే, నువ్వు నన్ను కలుగు చేసినందుకు చూడగా నాకు భయం ఏం లేదు. మనకు ఆగట్లే చెప్పాలంటే. దేవుడు ఇక హెడ్ నుంచి పాదం వరకు నిన్ను నిర్మించిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎలా ఉందంట? అది చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నాడు. భయం వేస్తుందని చెప్పాడు ఆయన. కీర్తన గారు ఏమంటున్నాడంట? నాకు భయం వేస్తుంది, నన్ను కలుగు చేసిన చూడక భయమును ఆశ్చర్యము పుడుతున్నవి. భయం వేస్తుంది. అసలు ఈ కళ్ళు చూడడం ఏంటి? ఈ కళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి, పొడిస్తే ఈ అందమైన భోగాలను చూడలేము. ఈ 2 కళ్ళు చాలా సున్నితం చెప్పాలంటే. అవునా? అంటే భూమికి వచ్చామంటే కారణం ఎవరు? దేవుడే. ఈ 2 కళ్ళు ఎలా ఉంటాయో చూడండి. లోపల బ్రెయిన్ ఫంక్షన్ చూడండి, దాని పనితీరు చూడండి, హార్ట్ పనితీరు చూడండి. ఈ ప్రతి పార్ట్ చెప్పాలంటే ఈ హెడ్ నుంచి పాదం వరకు మొత్తం అంతా కూడా దేని పని చేస్తుంది. అర్థమవుతుందా? ఈ బాడీలో ప్రతి పార్ట్ ఏం చేస్తుంది? దాని పని చేస్తూ ఉంది. మనకి ఇక చర్మంలో రంధ్రాలు ఉంటాయి, స్ప్రేద రంధ్రాలు అని, ఇవి కూడా పని చేస్తున్నాయి. ఇక మూసుకుపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? హార్ట్ కానీ కొట్టుకోవడం ఆనేసింది అనుకోండి, ఏమవుతుంది? చనిపోతారు. హార్ట్ ఫంక్షన్ చేయకపోతే, ఆ రక్త ప్రసరణ చేయకపోతే జరగకపోతే ఏమవుతుంది తెలుసా? చెప్పాలంటే ఇది దాదాపు ఇక్కడ నుంచి ఆటో వైపు పడుతుంది అనమాట. అంతగా స్పీడ్ చేస్తూ ఉంటుంది పని. ఏది? ఈ హార్ట్, ఈ పంపింగ్ అయిపోతుంది. ఆగిపోతే పూర్తి మనిషి పడిపోతాడు. చెప్పాలంటే ఇక బాడీలో ప్రతి అణువు పని చేస్తుంది. దేవుడు క్రమశిక్షణ పెట్టాడు, క్రమం పెట్టాడు, పని చేసి పెట్టాడు. ఇక్కడ మొత్తం దేని పని చేస్తూ ఉంది. అది మీ మోకాలు స్టక్ అయిపోయింది అనుకోండి, పని చేయకుండా ఏమవుతుంది? ఇక్కడ కుట్టుకొని పోవాలా. అవునా? కళ్ళు కూడా పని చేయలేకపోతే మీ కళ్ళు పని చేయలేదు అంటారు. అంటే మీ చెవులు చెప్పాలంటే అన్ని పని చేస్తున్నాయి, కానీ మనం పని చేయట్లేదు. ఇక్కడ ప్రతి పార్ట్ పని చేస్తుంది. దేని పని జరిగిస్తుంది, కానీ ఏం పని చేయలేదు. ఇక్కడ మనిషి చేయట్లేదు. అంటే మనిషి అనేటువంటి వాడు లోపల ఆత్మ ఉంది కదా, ఈ హృదయం అనేటువంటిది చేస్తుంటే దేవుని పని జరిగించట్లేదు. సరే, మనిషి ఎలా వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం.
గర్భం వచ్చింది ఎవరు? చూడండి, పిల్లలు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, ఏ మనిషి వల్ల కానే కాదు. 30వ అధ్యాయం చదివితే ఆదికాండము ఆమె అడుగుతుంది, ఎవరు? రాహేలు వచ్చి అడుగుతుంది, పిల్లలు ఇస్తావా చస్తామని మెడపట్టు పట్టుంటారు కదా కొంతమంది, అలా పట్టుకుని నావి కూడా ఎవరు? రాహేలు, ఇస్తావా నీ చచ్చిపోమంటావని. ఏంటమ్మని దేవుణ్ణి అన్నాడు ఆయన యాకోబు గారు ఆమెతోనే. అంటే పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. చూడండి, అభిమేలకి ఇంట్లో ఏం చేశాడు ఆయన? గర్భం మొత్తం అంటే చాలా తీసుకెళ్ళిపోయాడు ఆయన. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఇంట్లో మొత్తం అందరి గర్భం మూసేసాడు ఆయన. అంటే గర్భం మూగివాడు ఆయనే, తెరుచువాడు ఆయనే. అన్నా కూడా గర్భం మూసింది ఆయనే. ఆమె ఏడ్చి అడిగింది, దేవుడు ఏం చేశాడు? ఆమెకు సంతానం కలుగు చేశాడు. చెప్పాలంటే ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనిషి కూడా ఎవరి ద్వారా వచ్చాడు? దేవుడి ద్వారానే. ఆయన ద్వారా వచ్చి ఆయన తింటూ, ఆయన పిలుచుకుంటూ, గాలి ఆయన ఇచ్చే నీళ్ళు తాగుతూ, ఆయన ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ, ఆయన ఇచ్చిన ఇంట్లో ఉంటూ, ఆయన ఏం చేయట్లేదు, మనము అన్నీ ఆయన ఇచ్చాడు. కానీ ఆయన ఏం చేయట్లేదు మనము. ఎవరు అన్ని ఇచ్చిన కొందరు అంటారు అన్నమాట, తిండింటి వాసాలు లెక్క పెట్టడం అని కడప జిల్లాలో అంటారు. తిండింటి వాసాలు లెక్క పెట్టడం. వాళ్ళ దగ్గర తిని నువ్వేం పెట్టావు చెప్పు, నాకు కొంచెం మాట్లాడుకున్నాక అన్నీ తీసుకున్న తర్వాత అని దేవుడి దగ్గర నుంచి అన్నీ మొత్తం ఆనందించిన తర్వాత నువ్వు నాకేం చెప్పు. అలా ఉంటుంది. మరి మనిషి చెప్పాలంటే మనిషి అనేవాడు చాలా స్వార్థపరుడు. ఆ దేవుడి దగ్గర నుంచి ఇన్ని పొందుకొని, ఇంకా చెప్పాలంటే అన్ని శ్రేష్టమైన వాటిని మనం పొందుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. చివరి చెప్పాలంటే రక్షణ కూడా ఆయన ఇచ్చాడు మనకు, ఉచితంగా ఇచ్చాడు రక్షణను. కానీ దాని కూడా మనం ఏం చేయలేదు. అంత విలువైన రక్షణ కూడా మనం చేస్తున్నామంటే ఏమి ఇచ్చాడు అని టేక్ ఈజీగా. నిజంగా ఈ రక్షణ ఇవ్వాలంటే కొన్ని వేల కోట్లు పెట్టుకున్న దొరకదు రక్షణ. కానీ ఆ రక్షణ చేస్తే మనము దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ మనం చేస్తున్నాడు, కోల్పోతున్నాం చెప్పాలంటే. దాన్ని విడిచిపెట్టి రక్షణ నేను పొందాలనుకున్న ఒక ఆలోచన మనిషి లేడు. ప్రార్థనగా చూస్తున్నాం కానీ నేను చేసే పాపం వల్ల నేను రక్షణ కోల్పోతానే విధంగా మనిషికి భయం లేదు. కనుక దయచేసి భూమికి వచ్చామంటే కారణం దేవుడు. ఆ దేవుడు మనం చాలా కృతజ్ఞతాస్తులు మనం చెల్లించక రుణమై ఉన్నాం, ఆయన రుణపడి ఉన్నాం. ఆయన యొక్క రుణం తీర్చలేని చెప్పాలంటే ఏమి ఇచ్చి రుణం తెలియదు చెప్పు. ఆయన చేసిన గొప్పగా చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పినా కూడా ఆయన చేసినటువంటి మేలు మనం ఒకసారి లెక్కించాలంటే నీ వల్ల నా వల్ల కాదు, అసాధ్యం. కనుక దేవుడి ద్వారా మనం ఈ భూలోకానికి వచ్చాం. ఆ దేవుడిని మనము ఆరాధించే వారంగా మనం ఉండాలి. కనుక మొదటి రెండోది ఏంటంటే గమనించి ఈ భూమికి ఎలా వచ్చానంటే దేవుని బట్టి నేను వచ్చాను. నా అమ్మనో నా నాన్ననో కాదు, దేవుడు పంపిస్తూ వచ్చాను. ఇంకోటి యేసుప్రభు అంటుంటాడు, ఏమంటాడు యేసుప్రభు? నేను నా తండ్రి పని చేయడం వచ్చానని చెప్పాడు. నన్ను పంపినవాడు నా తండ్రి అని చెప్పుకుంటాడు. ఈ లోకం వచ్చామంటే దేవుని బట్టే మనం వచ్చాం, మాత్రం మనం ఏం రాలేదు. సరే, మన మూడో ప్రశ్న మనం గమనిద్దాం. ఇది రెండో ప్రశ్న, మీకు అర్థమై ఉంటుంది. మూడో ప్రశ్న మనం ఆలోచన చేస్తే సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇదే మన ప్రాముఖ్యమైన విషయం. చదువుదాం. ఎవరికైనా నేను భూమి మీదకి నేను దేవుని బట్టి నేను రాలేదండి, మా అమ్మ నాన్న బట్టి వచ్చాను అన్నారు అనుకోండి, ఉన్నారా ఎవరైనా ఇక్కడ? నేను దేవుని బట్టి రాలేదనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని బట్టి వచ్చారా లేకపోతే మీ సొంతంగా వచ్చారా ఈ భూమి మీదకి? దేవుని బట్టి వచ్చారు. మూడో ప్రశ్న ఏంటంటే, ఒకటి నేను ఎవరిని, ఒకటి రెండవది నేను ఎలా వచ్చాను భూమి మీదకి అంటే దేవుని బట్టి వచ్చాను. దేవుడు నన్ను పంపాడు, నాకు తల్లిగర్భంలో గర్భాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన నేను భూమి మీద పుట్టించాడు, ఆయన బట్టి నేను పోషించబడితే బతుకుతున్నాను. మూడో ప్రశ్న ఏంటంటే, భూమి మీద ఈ భూమి మీద నా పని ఏమిటి? ఈ భూమి మీద నా పని ఏమిటి? మీరు సామెతలు చదివినప్పుడు చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం చదివితే చెప్తున్నా చూడండి.
ప్రతి వస్తువు దాని పని చేశాడనిపిస్తుంది. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలుగజేసి యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసాను. దాని పని పని నిమిత్తము నిమిత్తం పని చేశాడు. అంటే ప్రతి వస్తువుకి ఏముందంట? అంటే ప్రతిదానికి ఏముందంట? ప్రతి వస్తువు ఒక పని ఉంది. ఈ పని ఏంటి? రాయటం. గోకోల కాదా? ఈ పని ఏంటి? ఈ బోర్డు మీద రాయాలి, అవునా? ఈ పని అది. ఈ పని ఏంటి? టైం అదే తిరిగి టైం అని చెప్పాలి. దీని పని ఏంటి? ఈ బోర్డు మీద ఏదైతే ఉందో దాన్ని ఉండిపోయాలి. దీని పని, అవునా కదా? అంటే ప్రతిదానికి ఒక పని ఉంది. ఈ నామస్ పని ఏంటి? కూతురు మాట్లాడాలా? కాదైతే ఈ నోటి ద్వారా ఏం పని ఉంది? ఈ చూపు ద్వారా ఏం పని ఉంది? అంటే ప్రతిదానికి ఒక పని ఉంది. ఈ చెవికి పని ఉందా? పని ఉంది. ఏమి ఉంటుంది? ఇది మంచి ఉంటుందా చెడు ఉంటుందా? అంటే ప్రతిదానికి ఒక పని ఉంది. ప్రతి వస్తువును దాని పని మీద నిర్మించాడు ఆయన, అవునా? ప్లాన్ చేస్తుంది, ప్రతి దాని పని తను చేస్తుంది. కానీ మనిషే ఈ భూమి మీద నా పని ఏమిటి? ఈ భూమి మీద నీ పని నా పని ఏంటి? మెయిన్ అత్యంత ప్రాథమికమైన విషయం అంటారు కదా, ముఖ్యమైనది ఏంటి? ఈ భూమి మీద నీ పాత్ర నా పాత్ర ఏంటి? దేనికోసం? అసలు నా పని ఏంటి చెప్పండి. సంపాదన అంటారా? సంపాదనే అంటారా? సంపాదన కాదా? లేకపోతే ఇంకోటి ఏంటి? సంపాదన కాదు, ఇంకోటి ఏంటి చెప్పండి. లేచింది మొదలుకొని దీనికోసం ఎగబడుతున్నారు చాలామంది. ప్రతి వారి ఆలోచన దేని మీద ఉందంటే దీని మీదనే ఉంది, కాదంటారా? దీని మీదనే ఉంది, దీని మీదనే ఉంది. వేరే ధ్యాస ఏం లేదు. లేచింది మొదలుకొని పడుకునేది వరకు మనిషి దీని గురించి ఆలోచన చేస్తున్నాడు, కాదంటారా? అవునంటారా? బ్రతికేది మనిషి. మీరు చూడండి, ఒక మనిషి డబ్బు 1 కోటి రూపాయలు ఇస్తానంటే 1 కోటి రూపాయలు వస్తుంది. 2 లక్షలు ఇస్తానంటే అవి నేను అమ్ముతామంటే అమ్ముతారు. 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు సంటేస్తారు. మనందరం చెప్పాలంటే ఒక వ్యక్తికి 5 కోట్లు ఇచ్చారనుకోండి, మొత్తం బాంబు పెట్టి లేపేస్తారు అంతే. మనిషి అంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే ఈ సంపాదనే. సంపాదన ఎట్టి వెళ్ళినా కూడా మీరు చూడండి, ఎట్టి వెళ్ళినా కూడా సంపాదనే రావాలి. ఎట్టిలో కూడా ఏం కావాలి? సంపాదనే. అంటే ఇట్లా పెట్టాలి, ఇట్లే ఉండాలి. దేని మీద ఉందంటే నువ్వు ఎట్ట తిరుగు, 4 పక్కల ఎక్కడైనా తిరుగు, దేని మీద ఉంది? సంపాదన మీదనే తిరుగుతా ఉంది. మనిషి జీవితం అంతా దీని మీదనే. కానీ నేను దీనికోసం కొట్టించలేదు. నువ్వు సంపాదన కోసం అన్నావు అనుకో, మొదటి పత్రిక చెప్తుంటాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు. ఏమని? నువ్వేం తేలే అని. అంతేనా? నీవు ఏమీ తీసుకొని రాలేదు. ఏం చేయాలంట? ఏమి తీసుకొని రాలే. మరి ఎందుకు సంపాదన కోసం ఎదురుపడుతున్నావు? కష్టం అంత దేనికోసము? మనిషి చూడండి కష్టపడుతుంది దేనికోసము? కష్టపడుతున్నాడు. నేనండి ఏది కష్టం? దేనికోసం కష్టపడుతున్నాం? దేనికోసం కష్టపడుతున్నాం అంటే మీరు చూడండి, ఆత్మ కోసం కష్టపడే వాళ్ళు చాలా తక్కువ, భూ సంబంధ శరీరం కోసం కష్టపడే వాళ్ళు ఎక్కువ. చూడండి, ఇక్కడ ఎవరైనా సరే, ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా, నాతో కలిపి మనమందరం కూడా భూ సంబంధమైన డబ్బులు రావడం కోసము కొన్ని గంటలు కష్టపడుతున్నాం. గంటలు చెప్పాలంటే 10 అవర్స్ కానీ 11 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ మనం కష్టపడి దేనికోసం అంటే ఈ సంపాదన కోసమే. ఉద్యోగం ఎప్పుడైనా ఉద్యోగం మానేసి ఒక దినమంతా దేవుని కోసం కేటాయించి ప్రార్థించుకొని పాటలు పాడి వాక్యం చదివి అది ఉపవాసం చేసుకుని చేశామా? లేదు. ఏంటి? దేవుని ఆరాధన పక్కన పెట్టేసి మనం వెళ్తాం. కానీ ఏం చేయం మనము? ఆ సంపాదన మాత్రం మానుకోం. సంపాదన వస్తే అయ్యో రావడం తక్కువ అవుతుందని మనం ఆలోచన చేస్తాం.
ఇక్కడ మనం మిస్ అయింది ఏంటంటే, నా పని దీనికోసమా? నా పని ఈ భూమి మీద దీని సంపాదన కోసమేనా? డబ్బు కోసమేనా? బంగారం కోసమేనా? స్థలం కోసమేనా? పొలం కోసమేనా? దేనికోసం నా ప్రయాస? నిజంగా మనకైతే ప్రార్థన అవుతున్నాం, కానీ ఆయన అనుకుంటాడు, ఇలాంటి వాళ్ళని పెట్టిన భూమి మీద అనవసరం పెట్టానని బాధపడుతున్నాడు ఆయన. చెప్పాలంటే నిజంగా మనం బట్టి దేవుడు సంతోషం లేడు, కానీ బాధపడుతున్నాడు ఆయన. మన ప్రార్థన జీవితం లేదు, వాక్యం చదువుకోము, వాక్యం ఇద్దరు చెప్పము, దేవుడిని ఆరాధించేది లేదు, గణపరిచేది లేదు, మహిమపరిచేది లేదు, ఆయన గురించి తెలియని వాళ్ళు చెప్పేది లేదు, వచ్చేది లేదు, ఏం లేదు. మన ఏంటి? సంపాదన, తినడం, పడుకొని నిద్రపోవడం, అంతే తప్ప దేవుడి కార్యాలను నేను పని చేస్తున్నానండి, నా వల్ల నేను ఇన్ని సంవత్సరాలు బాగా పొందిన కదా, ఒక ఆత్మకి చెప్పారంటే ఏం తిప్పింది ఆత్మ, ఇంకా పోగొట్టి ఆత్మ ఉండదు తప్ప మన ద్వారా తిప్పేదానికి మన స్టాండ్ లేదు. ఇదే విషయంలో ఆత్మీయంగా వీఆర్ నాట్ స్ట్రాంగ్, వీఆర్ వీక్నెస్. చాలా చాలా వీక్ అంటారు కదా. ఆత్మీయంగా మనం బలంగా లేం, ఆత్మీయంగా చాలా చిక్కుబడి ఉన్నాం. చెప్పాలంటే పక్కగా ఉన్నాం, ఆత్మీయంగా స్ట్రాంగ్గా లేం. ఆత్మీయ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఎందుకు పాపం చేస్తావు? ఆత్మీయ నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఏం చేస్తావు? నువ్వు సాతాను నువ్వు జయిస్తావు కదా. చెప్పాలంటే మనము ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నాం, చాలా బలహీనంగా. భూమి మీద మనము చెప్పాలంటే, నాకు ఒక విషయం చదువుతుంటే మీరు చూడండి, వారానికి ఎన్ని గంటలండి? 7 ఎంత కొట్టండి? 168 అంతేనా? 168 అవర్స్. వారానికి 7లో అంటే 165 గంటలు. 7 రోజుల కింద 165 గంటలు కదా. ఇందులో ఇక్కడ చూడండి, ఎక్కువ దేనికి ఇస్తున్నాం మనము? సంపాదన కోసము, అంటే డబ్బు కోసము కొన్ని గంటలు అన్నా, అంతేనా? తర్వాత ఎంజాయ్ చేయడం కోసము, సంతోషం కోసం వేస్తున్నాము కొన్ని గంటలు. తర్వాత జర్నీ కోసం వేస్తున్నాం, ప్రయాణము కొన్ని గంటలు. బంధువులతో ఉండడం కోసము కొన్ని గంటలు. ఇంకా అంటే డబ్బు కోసము, సంతోషం కోసము, ప్రయాణం కోసము, బంధువుల కోసము, తినడం కోసం కూడా, తిండి కోసం కొన్ని గంటలు, నిద్ర కోసము కొన్ని గంటలు. ఇంకా చూడండి, అన్నిటికీ కొన్ని గంటలు పోతున్నాయి. కానీ నువ్వు వారంలో దేవుడి కోసం ఇచ్చేది ఎన్ని గంటలు? వారంలో నువ్వు దేవుడికి ఇచ్చేది ఎన్ని గంటలు? 2 గంటలు. వీడికి వచ్చిన తర్వాత కూడా మనం కూర్చోలేవు. ఎందుకు చేస్తావు తెలుసా? మళ్ళీ ఆయన చేస్తే పోతాను, ఆపడం చేస్తాను అనుకోండి. మళ్ళీ మనం కూర్చోలేము. ఏమో తెలుసా? కొద్దిగా కాళ్ళు వస్తున్నాయండి, అటు ఆపుకోవడం, తిమ్ములు ఎక్కుతున్నాయండి అంటే ఆపుకోవడం, ఇట్లా అనుకోవడం. చెప్పాలంటే మనం చేసే ఆరాధన ఎన్ని గంటలు అంటే 2 గంటలే. 2 గంటలు 160 దేవుడు ఇస్తే వేస్తున్నాము. ఆఫ్టర్ ఆల్ ముష్టి వాడికి వేసినట్టుగా 2 గంటలు దేవుడికి వేస్తాను. ఇది ఎక్కడ న్యాయము? దేవుడికి పని చేస్తున్నావా? దేవుడి కోసం బతుకుతున్నావా? అదే నీ పని నా పని ఏంటి భూమి మీద? యోహాను సువార్తలో చెప్పాడు యేసుప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు అక్కడ, చేయటము నాకు ఇచ్చిన పని ఎలా చేసిందా? సంపూర్ణం చేశాడు. అబ్బా, సంపూర్ణం ఏంటంటే ఇది పని చేశాడు ఆయన. యేసుతో సంపూర్ణం చేశాడు. ఇంకా పనిని సంపూర్ణం చేశాడు. తర్వాత మహిమ కూడా ఎలా చేసిందా? మహిమ పరచడం. ఎలా మహిమపరచండా? అది కూడా సంపూర్ణమే. అవునా? పని సంపూర్ణం చేశాడు, మహిమపరిచేది కూడా. దేవుని ఎలా ఆరాధించాలి మనము? ఆత్మతోను సత్యంతో. ఎలా? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసు ఏం చేయాలి? నేను సేవించమని చెప్పాడు కదా. అవునా కదా? యేసు ఎలా చేశాడు? ఆయన
మీరు యోహాను సువార్త చదివినప్పుడు 6వ అధ్యాయము 38వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదివారనుకోండి. యోహాను సువార్త 6:38, యోహాను సువార్త 8:29 చదివితే యోహాను సువార్త 4:34 చదివితే ఏమంటారు చూడండి ఒకసారి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నన్ను పంపని వాడి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. 8 నా ఇష్టం నెరవేర్చుకుని రాలేదు, నన్ను పంపిన చిత్తం నెరవేర్చి వచ్చని చెప్పాడు. అంటే కండిషన్ కోసం భూమి మీద జీవించాడు యేసుప్రభు. యోహాను వార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎల్లప్పుడూ చేస్తున్నాడు. మనమైతే ఆదివారం కూడా చేస్తాం. మన నిజంగా క్వాలిఫైడా? Are you qualified or disqualified? Disqualified. Are you eligible for the eternity? Yes or no? No. Are you going to heaven? No. మనం పరలోకం వెళ్ళడానికి అర్హులమా? కాదు. Yes or no? Yes or no అంటే no అని yes or no అంటే అందరూ ఎవరు పోయేదానికి లేదు చెప్పాలంటే. ఎందుకు అంటే ఈయన ఎందుకు పోల్చుకుంటే మనం యేసుప్రభు లాగా జీవించాలి. అవునా? యోహాను సువార్త 4:30 మనం చదివామనుకోండి, ఏకాడు యేసు వారిని చూసి నన్ను పంపిన వచ్చిన నెరవేర్చుటకు, ఆయన పని తుదముట్టించుటకు ఆయన దేంతో పోల్చుకున్నాడు తన పనిని? ఆహారంతో. ఆకలితో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఆయన చెప్పాలంటే బాగా ఆకలితో ఉన్నాడు. అలా శిష్యులు వెళ్ళొచ్చారు, లోపలికి వెళ్ళారు, గ్రామంలోకి వెళ్ళారు తేలడానికి. ఈలోపు ఆమె వచ్చింది, సమస్య వచ్చింది, మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పాడు. యేసు ప్రభువును చూసి ఏం చెప్పాడు ఆయన? నన్ను పంపిన వాడిని నెరవేర్చుకయ్యో, ఆయన పని ముట్టించుకొని నాకు ఆహారమైన పని చేయడమే ఆయనకు ఆహారంగా పెట్టుకున్నాడు ఆయన. మనమైతే ముందు అన్నం తిన్న తర్వాత మనం ఆహారం చేద్దాం. అన్నం తింటే కొద్దిగా హుషారు వస్తుంది కదా మన ఆలోచన. యేసుప్రభు ఆలోచన ఎలా ఉందో మనం మొదలు తింటేనే అప్పుడు తర్వాత ఆహారం చేస్తాం. ఎలా ఉందంటే మనం పరలోకం కావాలి. మనకు ఎట్లా పరలోకం ఇస్తారని నాకు అర్థం కాలేదు. అడిగిన తర్వాత యేసుప్రభు ఇలాంటి వాళ్ళు నేను ఏం చూచి అంటాడు ఆయన. నువ్వు నన్ను నా దగ్గర రావడానికి నువ్వు అర్హుడు కాదంటే నిజంగా యూఆర్ నాట్ క్వాలిఫైడ్ బట్ ఎటర్నిటీ చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఆయన పని చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ఆయన కనపడుస్తున్నాడు, ఆయన ఇష్టమైన పని చేస్తున్నాడు. కనుక దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటాడు. సినిమా చూసేవాడికి, వాట్సాప్ లో చాట్ చేసేవాడికి, ఇన్స్టాగ్రామ్ చేసేవాడికి, తర్వాత ఫేస్బుక్ చూసేవాడికి, మీడియా చేసేవాడికి, ఈ టిక్టాక్ చూసేవాడికి, తర్వాత బాధగా కొట్టేవాడికి, ప్రార్థన చేసుకోకుండా, వాకింగ్ చదువుకోకుండా తిరిగేవాడితో కూతురు మాట్లాడేవాడు, ఇలాంటి వాడు దేవుడు తోడుగా ఉంటాడా? దేవుడు ఎవరు తోడుగా ఉంటాడు? పని చేసే. ఒక్కసారి మీ మనసాక్షిని అడగండి, దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడా? ఎస్ ఆర్ నో? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నాకు తోడుగా ఉన్నాడా అంటే ఉన్నాడు కానీ లేడు. ఉంటాడు కొన్నిసార్లు ఉంటాడు కదా, అంతే. లేడు మనం చెప్పాలంటే మీరు ఏమనుకోవడం, కానీ నాకైతే లేడు అనిపిస్తుంది. నాకైతే మీకేమనిపిస్తుంది? నాకు తోడుగా లేడు అనిపిస్తుంది. ఎందుకు? క్రీస్తులాగా మనం చేయట్లేదు. ఆయనకి ఇష్టమైన కార్యం చేయనప్పుడు దేవుడు నాకు ఎలా తోడుగా ఉంటాడు అంటే, ఇప్పుడు మనం చెప్పే మళ్ళీ ఒప్పుకునే దాంట్లో కూడా నాకు తోడుగా ఉన్నాడని అనుకో, అది మళ్ళీ ఒక అబద్ధం. అవునా కదా? మళ్ళీ పాపమే కదా. నీకు దేవుడు తోడుగా లేకపోయినా కూడా నీకు దేవుడు తోడుగా చెప్పడం అనేది కూడా, ఎందుకంటే నువ్వు ఇష్టమైన కార్యం చేస్తే కదా. అంటే నువ్వు ఆదివారం వచ్చి 2 గంటల సేవ చేస్తే, ఆరాధన చేస్తే నువ్వు దేవుడు నీకు ఇష్టమా? కాదు. నీ వస్తువు ఒకవేళ 2 గంటలే పని చేసి ఫ్యాన్ తిరుగుతుంది, ఈ వారం అంతా తిరగకుండా ఆపేసాం, ఏమవుతుంది? అది
తిరగని నేను 2 గంటలు తిరుగుతానంటే మీరే ఉండండి. మీరే ఇంట్లో ఉన్నారు, ఈ ప్రార్థన వరకు తిరిగింది, 2 గంటలు తిరిగింది, తర్వాత ఆపేశాం. నాది వచ్చే వారం తర్వాత తిరిగేది మళ్ళా. మనకు 2 గంటలు దేవుని ఆరాధించాం, మళ్ళీ వచ్చి ఆదివారమే. తర్వాత లేదనుకోండి ఎలా ఉంటుంది ఆయనకు? ఈ ఫ్యాన్ తిరగకపోతే ఎంత కోపమో. ఇప్పుడు ఒకవేళ తిరగలేనుకోండి ఒక్క బాబు వస్తుంది చెప్పాలంటే మొత్తం ఇసుకోలేగా మొత్తం బయటికి వెళ్ళాలా. ఇది దేనికోసము? గాలి కోసం. మరి 2 గంటలు నేను తిరుగుతున్న తర్వాత నేను తిరగని చెప్పితే మనకి ఎంత కోపం వేస్తుందో. దేవుడు పుట్టించినటువంటి ఆ దేవునికి మనం పని చేయకుండా ఆయన ఆరాధించకుండా గణపరచకుండా 2 గంటలు ఇస్తే ఎంతవరకు న్యాయం అది? నిజంగా మన లాంటి వాళ్ళకి యేసుప్రభు దూరాకు వచ్చారనుకోండి, మీరెవరు అంటాడేమో, మీరెవరు నాకు తెలియదే ఇంతవరకు అని అంటాడేమో అనిపిస్తుంది నాకైతే. మీరు నవ్వుకుంటారేమో కానీ మీరు ఎవరు అంటే ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఎవరు అని అనుకోండి, అయ్యో ఆ మాట అనకుండా ఉండాలి ఆయన. ఎవరు? మన ప్రభు ఆ మాట అనకూడదు. మనం చూస్తే వాళ్ళ నమ్మకమైన దాసులు అనిపించుకోవాలి మనం. మీరు ఎవరు నాకు తెలియదనే విధంగా అనిపించుకోకూడదు. నిజంగా మీరు అనుకుంటున్నారేమో, మీరు ఎవరు నాకు తెలియదన్నారు, అక్రమం చేయవాలని అదే పోండి అంటే అయిపోయినట్టే. మనం దయచేసి ఆ మాట మనం యేసుప్రభు చేత అనిపించుకోకూడదు. ఏమనిపించుకోవాలి? మనం నమ్మకమైన దాసులారా, లేకపోతే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళని చెప్పించుకోవాలి. కొద్దిగా ముందుకు వెళ్దాం, మనము ఆలోచించేద్దాం. మీరు ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మన పని ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించడం అయినటువంటిది మెయిన్. దేవుణ్ణి ఆరాధించడము, దేవుని చిత్తం చేయడము, దేవుని ఇష్టాన్ని చేయడం, అది యేసుప్రభు చేశాడు. అది మనం చూస్తున్నాం. ఇంకా మీరు గమనించినప్పుడు మన పని కూడా ఏంటంటే మీరు ఆలోచన చేస్తే చాలా ముఖ్యమైన పని అన్నమాట. ఇది ముఖ్యమైనదే. ఇంకా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రసంగి గ్రంథం చెప్పుకుంటాడు 12వ అధ్యాయం 13వ వచనంలో చదివినప్పుడు చెప్తున్నాడు ఆయన. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటంటే అది చివరికి అన్ని అనుభవించాడు ఆయన. చెప్తున్నాడు ఒక మాట, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే చివరికి. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పని ఒకటి ఉంది అంట. ఏంటంటే అది పని అని చెప్పాడు. ఒకటే ఏంటి విధి అంటే? విధి అంటే ఒక డ్యూటీ అన్నమాట. మానవునికి ఈ భూమి మీద ఉన్నటువంటి డ్యూటీ ఏంటంటే దేవుడికి భయపడుతూ భక్తి కలిగి ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట? గైకొనాలి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయాలి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. మీరు చూడండి, రేపు ఉపవాస ప్రార్థన ఉంది రంగమని అనుకోండి, ఏం చేస్తారు? మాకు డ్యూటీ ఉందని అంటారు. ఏ డ్యూటీ చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన రాగమంటే డ్యూటీ ఉందండి. రేపు డ్యూటీ సెలవు పెట్టుకోలేడానికి పెట్టుకోలేదు. ఎందుకు సెలవు ఇవ్వరు? ఇంపార్టెంట్. ఒకవేళ ఇంపార్టెంట్ వచ్చింది అనుకోండి, సాంగ్యాలు లేకపోతే పెళ్ళిలో లేదా పుట్టినరోజులో లేదా చావులు వచ్చాయి అనుకో, వెంటనే చేస్తారు అర్జెంట్ అండి వెళ్ళాలా అంటారు. మరి ఇది అర్జెంట్ కాదా? ఏది ఉపవాస గుడికి అర్జెంట్ కాదు. అక్కడ దేవుని ఆరాధించాలి, అక్కడ దేవుని మహిమపరచాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని మనకు అవసరం అడగాలి అనేది అర్జెంట్ కాదు. ఇది అర్జెంట్ కాదు. ఏది అర్జెంటు? పుట్టినరోజు అర్జెంటు, పెళ్లి రోజులు అర్జెంటు, చావు రోజులు అర్జెంటు, తర్వాత ఇంకేదన్నా పెళ్లి ఇంకా ఏముంటాయి కదా, అవన్నీ అర్జెంట్లే. కానీ ఏది అర్జెంట్ కాదు? దేవుని కార్యం మాత్రం ఏం అర్జెంట్ కాదు. ఆయన మా తెలుసు కదా మేమేం చేస్తున్నామో అని తెలుసు కాబట్టి ఏం అనుకోలే. మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు మీరు ఉపవాస ప్రార్థన రాకపోతే అని సేవకుండా ఉంటారు. దేవుడు అమ్మ అమ్మాట అంటే సమయం ఎవరికి ఇస్తున్నాం మనం చెప్పాలంటే? మనకు అన్నిటికీ సమయం ఉంది కానీ దేవుడి కార్యం చేయడానికి సమయం లేదు. మన పని డ్యూటీ ఏంటి భూమి మీద? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను కట్టెను అనుసరించి నడుచుంటే మానవ కోటికి ఇదే విధి. డ్యూటీ ఏంటి? ఈ డ్యూటీ మీద లేదు. ఏ డ్యూటీ మీద ఉన్నారు? ఎక్కడ డ్యూటీలో ఉన్నారు? ఎక్కడ డ్యూటీ?
ఉద్యోగము, కంప్యూటర్ మీద ఉన్నాను, లేకపోతే ఇంకా పలానా డ్యూటీ మీద ఉన్నాను, ఇంకా డైనింగ్ మీద ఉన్నాను, ఇంకా వంట మీద ఉన్నాను, ఇంకా దాని మీద దీని మీద దాని మీద ఉన్నాను. దేని మీద లేరు? ప్రార్థన మీద లేరు. దేని మీద లేరు? ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్పే ఆ సమయం లేదు. ఎందుకంటే మనం వెళ్ళి రోగంలో వెళ్ళి కూర్చొని వచ్చి సరిపోతుంది అంటే ఏం పని చేస్తున్నాము? అంటే క్రైస్తవులు అంటే అందరూ కూడా సువార్త ప్రకటించే వాళ్ళే, యాజకులు కదా. పాత నిబంధనలో యాజకులు వాళ్ళ పని ఏదేంటి? దేవుడి పని చేయాలి. క్రైస్తవుల పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఆ పని చేయాలి. ఏం పని చేస్తున్నాము? ఇంటింటికి వెళ్ళి వాళ్ళది వీళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చిల్లిచ్చి ఏం చేస్తున్నామంటే గోడలు పెట్టుకొని చూస్తున్నాం తప్ప వెళ్ళి వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళ ఆత్మ కాపాడే విధంగా మనం ప్రయత్నం చేయలే. ఏం చేస్తున్నాము? సువార్త ప్రకటించే పని నా బాధ్యత కాదు. ఎవరిది బాధ్యత? అది సేవకుడు. వాడు వస్తాడు, ఏం చేస్తున్నాడు సేవకుడు? సేవకుడు అనుకోండి, సేవకుడు వచ్చి ఆ సేవకుడు కుటుంబం పంపించే ఉన్నారంటే అది లేదు. ఎందుకంటే వాడిని ఆయన చూసుకుంటారు. సేవ ఆయన సాపులు చేసుకోవాలి, ఆయన సాపులు ఎత్తుకోవాలి, ఆయన రసం కలుపుకోవాలి, ఆయన రొట్టె చేసుకోవాలి, ఆయన అన్ని చేసుకుంటాడు అన్నమాట. ఈయన ఏమైనా వచ్చి ఊరికే అక్కడ కూర్చొని అక్కడ వెళ్ళిపోతారు. ఏంది క్రైస్తవులు? ఏంది యేసు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఆయన వచ్చేవాడు చెప్పాడు, ఆయన ప్రాణించుటకు అంటే పని చేయించుకోవడానికి రాలే. ఎందుకు వచ్చాడు ఆయన? పని చేయించుకోవడం రాలే, నేను పని చేయడానికి వచ్చాను, ఇంకా ప్రాణం ఇవ్వడానికి వచ్చాయని చెప్పాడు. మనమైతే ఏం లేదు, మూడు తినడము, పడుకోవడం, ప్రార్థన జీవితం లేదు, వాకింగ్ చదువు లేదు, ఏం లేదు. మనకు పరలోకం కట్టించడు ఆయన. నీకు ఎలా ఇస్తారు పరలోకం? దేని బట్టి న్యాయంగా ఆలోచన చేయండి. దీన్ని బట్టి ఇవ్వాలి నాకు పరలోకం చెప్పండి. దేని పట్టించడు ఆయన నీకు? దేని బట్టి ఇవ్వండి? నాకే ఇవ్వడు. ఎందుకంటే మనం భ్రమపడుతున్నాం అంతే. నేను వెళ్తాను అనే భ్రమ నాకు దొరుకుతుందండి అని మనం అనుకుంటాం తప్ప 2 గంటలు ఇచ్చేవాడు పరలోకం వెళ్తారా? ఒక ఐపీఎస్ కావాలంటే ఏం చేయాలి? ఒక ఐపీఎస్ కావాలంటే తను ఏం చేయాలి? 10 గంటలు లేవాలి, టిఫిన్ చేయాలి, క్లాస్కి వెళ్ళాలి, అంతేనా? ఐపీఎస్ కావాలన్నవాడు ఏం చేయాలి? తెల్లవారుజాము 4 గంటలు లేవాలి, లేచి ఏం చేయాలి? తను ఎక్సర్సైజ్ చేయాలి కదా. లాంగ్ జంప్, హై జంప్, మొత్తం అన్నీ ఏవైతే ఉంటాయో మొత్తం ఈ బాడీ మొత్తం ఏం చేయాలి? వాళ్ళకు నచ్చినట్టు మోడ్ చేయాలి, దీన్ని సరి చేయాలి కదా. ఎవరు నచ్చినట్టుగా? ఆ అధికారికి నచ్చే విధంగా దీన్ని మోడ్ చేయాలి. చెప్పాలంటే మోడ్ చేయాలి. తన బాడీ కానీ, తన హైట్ వెయిట్ కానీ, తర్వాత తనకు ఎంత స్కిల్ ఉందో మొత్తం అంతా ప్రదర్శించాలి కదా. తను రన్నింగ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఓకే నువ్వు క్వాలిఫైడ్, నువ్వు ఐపీఎస్ అవుతావు అని ఎదుర్కొంటారు కదా. మరి నువ్వేమి 2 గంటలు ఇచ్చి నాకు పరలోకి అంటే అందుకు ఒక బహుమతి పొందాలంటే 2 గంటలు ఇస్తే సరిపోతుందా? సిద్ధం లేదు మనకు ఆయన అడగడానికి. 2 గంటలు నువ్వు దేవుడికి ఇచ్చి నాకు నువ్వు అది ఖచ్చితంగా నాకు తెలియదంటే ఏడా? ఈ ఆత్మీయంగా బాడీ ఏం లేదంటే స్ట్రాంగ్గా లేదు. స్ట్రాంగ్ ఉంటే ఏం చేస్తాం మనము? మీరు చూడండి, రాజుగారే మాట చదివేసి ముగించేద్దాము. రాజుగారు ఉన్నారు. ఎవరు రాజుగారు? రాజుగారు ఎవరు? రాజు ఉన్నాడు, ప్రధాని ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఈ ప్రధాని కానీ రాజు కానీ దేవునికి సమయం కేటాయించి చేశారు. ఏం చేశారన్నా? అది చెప్పలేరు. దావీదు గారు దినంలో ఎన్నిసార్లు ఏం చేశారంటే ఆయన? ఎక్కడ ఉంటుంది? అది బైబిల్లో ఉంటుంది, అంతేనా? 119వ కీర్తనలో ఉంటుంది అన్నమాట. దినంలో ఏం చేశారంటే ఆయన 7 మార్లు చేసినట్టు దేవుణ్ణి కీర్తించాడు అనే మాట ఉంటుంది. ఎక్కడ ఉంది అది? ఉంటుంది అనమాట. నేను కొత్తగా చేసిన తర్వాత 164 వచ్చిన 119 కీర్తన 164 చదివితే ఈ న్యాయములను బట్టి
దినములకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. ఎన్నిసార్లు అంట? 7 మార్లు. దినములకు 7 సార్లు. మనం 5 సార్లు తింటాం ఆయన ఇచ్చింది, కానీ ఏం చేస్తాం మనము? 2 సార్లు కంటే స్తుతించాం. మనం తినేది మాత్రము అసలు 2 చేతులు కూడా పోతాయి, కొన్నిసార్లు 2 వేలు పోతా ఉంటాయి. అసలు వాళ్ళు తింటే వెంటనే చేస్తున్నాం మనము, తింటాను. వాళ్ళు తీసుకుంటే ఉద్దేశం మనం 2 సేపు తీసుకొని ఏం చేయాలి కదా, తింటా ఉంటాం. ఏం ఉంటే అక్కడే అంటే మీకు చేసి సంథింగ్ చేస్తుందేమో. దినమునకు 7 సార్లు ఆయన కనపరిచాడు. ఇంకొక ఆయన దినానికి ఎన్ని సార్లు చేశాడు? 3 సార్లు. మనమైతే ఇందులో ఏది క్వాలిఫైడ్ కాదు. ఎందుకు మన బతుకుడు 6వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది దానిలో. అంటే ఎలా ఉంది? మన పని ఏంటి ఈ భూమి మీద? ఈ భూమి మీద మన పని ఏంటి? దేవుడిని కనపరచడం, దేవుని మహిమపరచడం, అంతే కదా. తర్వాత దేవుడికి ఇష్టంగా జీవించడం, దేవుని ఆజ్ఞ గైకొనడం. ఒకటి ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక పని ఉంది. రెండోది ఏమిటంటే దేవుని కనపరచాలి, దేవుని ఆరాధించాలి. మూడోది ఏమిటంటే దేవుని ఆజ్ఞను మనం గైకొనాలి. దేవుని పట్ల ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞను మనం గైకొనాలి. 4వ ప్రశ్న చెప్తాను, తర్వాత మీరు దాన్ని హోంవర్క్ చేసుకుందండి. అంటే ప్రాక్టికల్ అనమాట. ఏ రోజు చదువుదాము? 4వ అనమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ. భూమి మీద మాకున్నటువంటి 4వ పని. ఒకటి మనకు ఒక పని ఉంది. రెండవది దేవుణ్ణి గణపరచడము, దేవుని ఆరాధించడము, దేవుని మనం ఎల్లప్పుడూ సంతోషపరచడము, దేవునికి ఇష్టంగా జీవించడం. మూడవది ఏమిటంటే ఆయన ఆజ్ఞ మనం గైకొనడం. 4వది ఏమిటంటే ఇక్కడ చెప్పుకునే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ. చదువుదాం, ముగించేద్దాం. తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడయు ఇహలోక మాల్యం తనకు అంటకుండా చూసుకున్నట్టయే భక్తి. భక్తి అనడానికి డెఫినేషన్ చెప్తున్నది. భక్తి అనగా అర్థం ఏంటి? తిట్టడం భక్తి, కొట్టడం భక్తి, కోపం పెంచుకోవడం భక్తి, అసూయ పడడం భక్తి, పులు పెంచుకోవడం భక్తి. అదేనా భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాలను ఏం చేయాలంట? పరామర్శించాలి. భక్తి అంటే చూడండి బాగా, ఏంటి భక్తి అంటే? నిద్రపోవడం భక్తి. అదేనా భక్తి అంటే ఏంటి? హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. భక్తి అంటే హల్లెలూయా అనడం అంట. భక్తి అంటే ఏంటి? ఎగరడం, కొట్టు, ఏయ్, అది కాదు భక్తి అంటే. ఏంటి భక్తి అంటే? భక్తి అంటే ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవలను ఏం చేయాలి? దిక్కులేని అంటే అనాథలు ఉంటారు కదా, వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపించడము. విధవల పట్ల ఏం చూపించాలి? వాళ్ళ ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి? పరామర్శించడం అంటే సహాయం చేయడం. రెండవది ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటే పాపాన్ని మనం అంటించుకోకుండా జీవించడయే. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తనకు ఏం చేయాలంట? కాపాడుకున్నట్టయే భక్తి అని చెప్పాడు. మనకేం భక్తి ఉంది? పాపంలో మనం మునుగుతున్నాం తప్ప, పాపంలో మునిగి తేలుతున్నాం తప్ప మనం ఎందులో మునగలేదు? భక్తిలో మనం మునగలేదు. పైకి భక్తిగా ఉంది కానీ లోపల ఏం లేదు, ఏం లేదు. పైకి భక్తి ఉంది కానీ లోపల ఏం శక్తి లేదు. భక్తి అనేటువంటి మనం లేదు. భక్తి ఉందని అనుకుంటున్నాం. ఎవరైనా భక్తి పరుడు అయితే నోటిని కళ్ళం పెట్టుకోకుండా మాట్లాడితే ఏమంటారు వాడిని? భక్తి పరుడు చేస్తాడు, నోటిని కళ్ళం పెట్టుకునే వాడిగా ఉంటాడు. నేను భక్తి పరుడు అనుకొని నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే నీ భక్తి ఏమవుతుంది? వ్యర్థంగా అని చెప్పాడు. అదే పై వచ్చి చెప్తాడు 26వ వచనం. 1వ అధ్యాయం యాకోబు 1:26 చెప్తాడు. ఎవడైనా నోటి కళ్ళం పెట్టుకొనక హృదయం మోసపరుచుకొనొచ్చు. భక్తి గలవాడు అనుకున్న ఎడల వాడి భక్తి వ్యర్థమే. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో, నీ భక్తి కాదు అది. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవలను ఏం చేయాలి? పరామర్శించాలి. ఇహలోకమని తను కూడా ఏం చేయాలి? తనను కాపాడుకునే విధంగా ఉండాలి. అది భక్తి. భక్తి అంటే పాపం చేయకుండా ఉండడం భక్తి. చాలా మంది చేస్తున్నారు భక్తి, పైకి భక్తిగా ఉండడం, లోపలైతే అది అంటాడు వేశ్యాదారులు అంటాడు.
మత్తయి సువార్త 23వ అధ్యాయం. కనుక దయచేసి మన పని ఏంటంటే భక్తిగా మనం జీవించాలి. తీతు పత్రిక చెప్తారు 2వ అధ్యాయం 3వ అధ్యాయం తీతు పత్రికలో ఏమంటాడంటే, తీతు పత్రిక 3వ అధ్యాయంలో ఈ లోకంలో ఎలా జీవించాలంటే మనము తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన 13వ వచనం, అనగా మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించు. ఎలా బతకాలంట? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితో ఏం చేయాలంట? నిద్రపోవాలి. బ్రతక అది మనం గమనించినటువంటి 3 విషయాలు. నేను ఎవరిని ఎప్పుడు మనం గమనించాను. రెండవది నేను ఎలా వచ్చానో మనం గమనించాం. మూడవది నా పని ఏంటి? భూమి మీద తినడము, సంపాదించడము, మళ్ళీ తినడము, మళ్ళీ పడుకోవడం, అంతే నా పని. ఏం లేదు కదా. సరేనా? ఏముంది? ఏమైనా ఉందంటే ఏం లేదు కదా. మీకు మనకు తినే సహోదరులు ఏర్పాటు చేశారనమాట. మనం తిందాం, తినేసి బాగుందండి అని అనుకొని సరేనా ఈ బాడీకి మంచి ఇది బూస్ట్ అంటారు కదా, బూస్ట్ పెట్టుకొని అబ్బా చాలా అని తృప్తిగా అయిపోతుంది. సరేనా? అదేనా? అది కాదు. ఆత్మకి ఏం చేయాలంటే బూస్ట్ ఇవ్వాలి. ఆత్మకి ఏం చేయాలంటే శక్తిని ఇవ్వాలి. దేని ఇవ్వాలంటే వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే బలపడే వారంగా మనం ఉండాలి. ఈ క్షయమైన ఆహారం కోసం మీరేం చేయొద్దు, కష్టపడకుండా అక్షయమైన ఆహారం కోసం ఏం చేయాలంట? కష్టపడి చెప్తున్నారు. నువ్వు అక్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడితే, ఆత్మ కోసం నువ్వు కష్టపడితే, దేవుడు సంతోషపడే నువ్వు కష్టపడితే, దేవుడు మహిమపరిచే నువ్వు కష్టపడితే, దేవుడి కోసం నువ్వు జీవిస్తే 2 కొరింథీ పత్రిక 5:10 నువ్వు నెరవేర్చమని అవుతావు. 2 కొరింథీ పత్రిక 5:10 చెప్తాడు, జీవించే వారికి తమ కొరకు కాక తమ నిమిత్తం ఎవరైతే మృతి పొందారో ఆ ప్రభు కోసం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఎవరైతే నీకు ఇవ్వాలి ఇది న్యాయం అంటే ఆయన న్యాయం పిలిచిస్తాడు. ఏంటి? నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళ మీకు ఏం చేయబడింది? పరలోకం రాజ్యం సిద్ధపడిన గారు వెళ్ళని ఎక్కడ ఆయన. ఎప్పుడు? క్రీస్తు కోసం జీవిస్తే, క్రీస్తు కోసం ప్రాణం సిద్ధంగా ఉంటే పరలోకం వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైపోతే సమయం ఈలేని వాడికి ఈలేని వాళ్ళు మనము మనకు పరలోకం కట్టిస్తాడు ఆయన. పాపాన్ని మానుకునే వాళ్ళకి మనకు పరలోకం ఎలా ఇస్తాడు ఆయన. దేవుడికి ఇష్టంగా జీవించిన వాళ్ళకి పరలోకం ఎలా ఇస్తాడు ఆయన. భక్తిగా జీవించలేని వాళ్ళకి ఎలా పరలోకం ఇస్తాడు ఆయన? నో ఛాన్స్. భ్రమ. ఏది? నేను వెళ్తాలే, పిల్లలు కూడదంట, కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదని తాగుతుందంట. మనం కూడా భ్రమలో ఉన్నాము. ఏంటి? నేను వెళ్తాను పరలోకం నింప, నేను పాపం చేయలే, ఏం చేయలేదే. వీళ్ళు నిధి మొదలు చెప్పుకున్నాడుగా, నేను పాపం చేయలేబ్బా, నేను ఆయుధ ప్రార్థన వెళ్తా, మళ్ళీ ప్రార్థించిన తర్వాత మళ్ళీ యథావిధిగా నేను ఇష్టంగా నా ఇష్టం జీవిస్తాను. రాముడు అలా జీవించాడు. తన భూమి మీద తన ఇష్టం వచ్చి జీవించాడు. తన దేవయ్య చివరికి నరకంలో బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అన్నమాట. మనం కూడా అక్కడికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది, చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది మన మొత్తం అంతా కూడా. ఆడ కాదని అనుకో, అనవసరంగా దేవుని మాట వినకుండా ఇంటికి వచ్చి చచ్చిపడ్డాను, నా కర్మ కానీ ఎందుకులే, నాకు అందరూ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, నీకు ఏం చేయకపోయింది ప్రభావ, ఆడికి పోయిన తర్వాత ఏడ్చి ఎందుకులే వాళ్ళు ఉంటారో అని ఏడ్చుకొని ఆడ ఏం ఏడ్చి కూడా ఏం లేదు. ఇక అంత అయిపోయిన తర్వాత ఏముంటుంది కదా? ఏముండదా? అంత అయిపోయింది. ఇక మనకు కూడా ఒక అవకాశం ఉంది. మారినవా, దేవుని కోసం జీవించావా, దేవుని కనపరిచావా, దేవుని నాకు లేకున్నావా, భక్తిగా జీవించావా, అన్నీ దేవునికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా పరలోకం ఇచ్చేవాడిగా ఉంటాడు. దయచేసి ఆ పరలోకాన్ని మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడదాము, దేవునికి ఇష్టంగా జీవిద్దాము, దేవునికి కనపడుద్దాము, పాపం చేయకుండా ఇతర అనేక ఆత్మ దేవుని తెచ్చే వారిని మనం జీవిస్తే దేవుడు జీవించేవాడిగా ఉంటాడు. నీ పని నా పని అదే. ఈ భూమి మీద ఏ పని మనకు సంపాదన కాదు, మనం తిని ఎంజాయ్ చేయడం కాదు, తినడం కాదు, పాపం చేసుకుని జీవించడం కాదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. కీర్తనలో చెప్తుంటాడు 14:2 యెహోవాను వెతికేవారు కలరేమోని వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమోని దేవుడు చూస్తున్న పరలోకం నుంచి. మనమైతే సినిమా చూస్తున్నాం. మనం ఎంజాయ్మెంటే ఉంది కానీ దేవుడు వెతికే వారంగా లేము. కనుక దయచేసి దేవుడు బాధపెట్టకూడదు. ఆయన బాధపెట్టే వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? ఆయన అందుకు తెలవకుండా పంపించాడు. ఆయన వీళ్ళు తీసేద్దాం అనే విధంగా. అది నిర్ణయం తీసుకున్నాను. ఏమవుతుంది? నా కొడుకు పంపించి వీళ్ళు మారలేదు, వేస్ట్ కానీ ప్రకటించేవాడు అట్లే ఉన్నాడు, వినేవాడు అట్లే ఉన్నాడు అనుకున్నాను. ఏమవుతుంది? ఆయన చివరికి
నేను వేరే అప్పు అంటాడు, ఒకసారి తీర్పు తీసుకురాపు అంటాడు. అంటేనే వచ్చిన తర్వాత ఏమవుతుంది, తీర్పు తీర్చి నీటి వందలు ఏమో పక్కకు తీసుకెళ్తాడు, హాఫ్ని ఏమైతే కొండనైనా అని నరకం పంపించారు. అంతే. డోంట్ మిస్ ఇట్. ఏది దేవుని కార్యాల విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం పరలోకం వెళ్ళి అయ్యారు కదా బయటపడే అవకాశం ఉంటుంది. పరలోకం వెళ్ళే విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మనం అంతే, చాలా కష్టం. మీ అందరికీ వందనాలండి. అందరూ మోకరించండి. మనం